పరిశుద్ధుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారకుడైన మా ప్రభువ, సృష్టికర్త అయిన నాయన, మీ పాదాలకు వందనాలు తండ్రి. స్తుతులు ప్రభా, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా. గత దినమంతటి ప్రభా మీరు కాపాడిన దానికి స్తోత్రం నాయన. మరొక నూతన దినం చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం తండ్రి. నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా మీ కృపాసనం ఎదుట ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని బట్టి, నిబంధన రక్తాన్ని బట్టి, పరిశుద్ధ రక్తాన్ని బట్టి నాయన మీ పాలాటి గోజాడుతున్నాను తండ్రి. ఎవరైతే ఈ ఉదయకాలన ఏకీభవిస్తున్నారో ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి. మా దేశాన్ని మీరు దీవించండి, మా రాష్ట్రాలను మీరు దీవించండి ప్రభా. ఎవరైతే ఈ సమయంలో ప్రత్యేకంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో, కష్టాలు ఉన్నారో, శ్రమలో ఉన్నారో వాళ్ళని విడిపించండి. ఆర్థిక సమృద్ధి నింపండి ప్రభా. ఎవరైతే నాయన ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారో వాళ్ళకు మంచి జ్ఞానం తెలివిని దయచేయండి ప్రభా. ఎవరైతే ఈ సమయంలో ప్రయాణంలో ఉన్నారో ప్రయాణ దీవులతో నింపండి. ఎవరైతే ఈ సమయంలో కోర్టు కేసులు ఉన్నారో కోర్టు కేసుల నుంచి విడిపించండి. నేను అజయ్ ఫాస్ట్ గారి నుంచి భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఆయనకి బెయిల్ వచ్చే విధంగా కృప చూపించండి, సహాయం చేయండి. వాళ్ళ కుటుంబాలను కూడా దీవించండి, కృపలో భద్రపరచండి. ఆయన ప్రత్యేక కృపతో నింపండి. ఆయన వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆయన ప్రత్యేకంగా వాళ్ళని నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో వాళ్ళని ఈ సంవత్సరం అంతా ప్రభావ దీవెనతో ఆశలతో నింపండి, కృపలో భద్రపరచండి. ఆయన యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు వారు వర్ధలెదరు ఈ సమయంలో ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవించినారో అందరం దీవించమని, ఈ ఉదయకాలం దీవెనతో నింపమని ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.